హలో అండి, నేను అరుణానంది. నైవేద్యం తినే పిట్టలు ఆల్రెడీ ఇక్కడ తిన్నాయి. ఇప్పుడే రెండు ఉన్నాయి, పోయినాయి. శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమస్కృత నారాయణీ నమస్కృత. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మన బ్రేక్ఫాస్ట్ మిల్లెట్ నూడిల్స్ చేస్తున్నా. ఇక్కడైతే ఫస్ట్ బీట్రూట్ ఎందుకు వేసిన అంటే ఇవి కొంచెం బాగా ఫ్రై అయితే టేస్ట్ మంచిగా ఉంటుంది. తర్వాత ఇవన్నీ చేస్తున్నా. జీలకర్ర వేసిన కదా ఇప్పుడే. తర్వాత పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్స్ అన్నీ కలిపి వేసుకొని తింటేనే ఆరోగ్యం అని చెప్తుంది కదా. ఇందులో అయితే కరెక్ట్గా అన్నీ వేసుకోవచ్చు. ఆనియన్స్ కొంచెం డీప్ ఫ్రై అయ్యాక వేట్ చేద్దాం. ఈ లోపల మిరియాల పొడి కూడా తయారు చేసుకుందాం. మంచి వెజిటేబుల్స్ అన్నీ కమ్మటి డీప్ ఫ్రై అయిన తర్వాత భలే టేస్ట్, స్మెల్ భలే వస్తున్నాయి. ఇక నూడిల్స్ వేద్దాం. కొర్రలతో చేసిన ఈరోజు మిల్లెట్ నూడిల్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తినచ్చు. పొద్దుటి నుండి ఇక పక్షుల హడావుడి రోజు ఉండేదే. ఒక్కొక్కసారి ఎప్పుడో ఖాళీ దొరికినప్పుడు ఒక్క నిమిషం ఇట్లా వచ్చి చూసి వెళ్తా. బీట్రూట్ జ్యూస్ తాగిన తర్వాత పల్ప్ అంతా మనము మొక్కలకి వేసుకోవచ్చు. ఇది వేస్ట్ అవుతుంది అనేది ఏం లేదు. మొక్కలకి వేస్తే మన జామ చెట్టుకు ఇక ఏ మొక్కకి వేసినా ఇది ఒక ఎరువులాగానే ఉపయోగపడుతుంది. వేద్దాం. ఈరోజు మరి మన వంట ఆల్రెడీ రైస్ అయింది. బోడకాకరకాయ కర్రీ చేస్తున్నా. మొన్న ఒకసారి చేసిన ఉల్లి కారం మంచి టేస్ట్ ఉంది. అల్లం పేస్ట్ వేసినప్పుడే ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. అయితే ఫంక్షన్ హాల్లో పెళ్ళి జరుగుతుంది, అందుకే షూట్ చేయబుద్ధి కాలే. బాగా తలనొస్తుంది ఆ సౌండ్కు. ఇప్పుడు ఏదో బ్రేక్ తీసుకున్నారు, ఎందుకో తెలియదు. ఇక చూడండి, ఇందులో అయితే జీలకర్ర వేసినాం. నూనె, జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ ఇప్పుడు వేసిన. తర్వాత పసుపు వేసిన. ఇప్పుడే మ్యూజిక్ బంద్ అయింది, అందుకే ఇక చూపిస్తున్నా. ఇక ఇది వేసి తర్వాత ఉప్పు వేద్దాం. బుడకాకరకాయలు వేసి ఉప్పు వేయాలి. తర్వాత ఇక్కడ ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, మిరప్పొడి ఇవన్నీ ఒకసారి తింపితే ఇట్లా అయింది. ఈ పేస్ట్ వేద్దాం అంతే. ఇంకా దీనిలో ఏం వేరే మసాలా వేయాల్సిన అవసరం లేదు. మగ్గేటట్టుగా మూత పెడదాం. ఆల్రెడీ ఉడకబెట్టినాం కాబట్టి ఇంకా బాగా ఉడకబెట్టలే, ఎందుకంటే ముక్కలు మరీ మెత్తగా అయిపోతున్నాయి. ముక్కలు మంచిగా మగ్గినాయి. ఇప్పుడు కారం వేద్దాం. చిన్న కారం ఉంది కదా, ఈ పేస్ట్ ఇందులో వేసేద్దాం. మంచి టేస్ట్ ఉంది, సూపర్ టేస్ట్ ఉంది. ఇవాళ సేమ్ ఇదే స్టైల్లో చేయమని చెప్పిండు మా వారు, అందుకే మళ్ళీ చేస్తున్నా. మొన్న చేసినదా చాలా బాగుంది. నువ్వు పొడి చేసేది అదొక టైపు, ఇదైతే మంచి వెల్లుల్లిపాయలు, ఉల్లిగడ్డ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఘాటుగా ఉంటుంది. ఇక ఈ సీజన్ కూడా అంత జలుబులు అట్లా ఇట్లా ఉంటాయి కాబట్టి వెల్లుల్లిపాయలు చాలా తింటే మంచిది. కొన్ని వాటర్ యాడ్ చేయాలి, కొన్ని సైడ్స్కి అయితే సరిపోతుంది. ఒక 2-3 నిమిషాలు తక్కువ మంట మీద పెట్టి ఉంచాలి. ఇవి ఆల్రెడీ ఉడికినాయి. ఇంతకుముందు ఫస్ట్ మగ్గినాయి కదా. ఫస్ట్ అయితే వాటర్లో బాయిల్ చేసి పెట్టినా, ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గినాయి. ఇక ఇప్పుడు కూడా ఈ కారం ఇదంతా పట్టేటట్టుగా ఒక 5 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది. కర్రీ రెడీ అయిపోతుంది. కొత్తిమీర ఉంది, ఫైనల్గా ఇంత కొత్తిమీర వేసుకుంటామంటే సూపర్గా రెడీ అయిపోయినట్టే. రెడీ అయింది బుడకాకరకాయ, కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, మరి అన్నీ టేబుల్ మీద సర్దుకుందాం. మరి మన వంటలు అయితే ఇట్లున్నాయి చూడండి. కాకరకాయ, ఉల్లి కారం, ఇక పెరుగు, కొబ్బరి పచ్చడి, వేడివేడి అన్నంతో కొబ్బరి పచ్చడి టేస్ట్ చేయాలని అప్పటి నుండి వెయిట్ చేస్తున్నా. ఇది కూడా వెల్లుల్లిపాయలు వేసేసిన కాబట్టి
మంచి స్పైసీగా కారంగా భలే ఉంటుంది. ఇప్పుడు లంచ్ చేసేస్తాను నేను, టైం ఇవ్వకుండా వెంటనే చేస్తున్నాను. ఎందుకంటే అన్నం వేడిగా ఉన్నప్పుడే ఈ చట్నీ తినాలి, అందుకోసమని లంచ్ చేస్తా. మరి వెల్లుల్లిపాయలు ఉన్నాయి కాబట్టి మంచి కారంగా భలే ఉంటుంది. ఇక టేస్ట్ అన్నం వేడిగా ఉన్నప్పుడు తినాలని అయితే నేను తింటున్నా. మరి ఇక ఇప్పుడు ఫస్ట్ అయితే పచ్చడితో చూద్దాం. కొబ్బరి పచ్చడి ఇది, వెల్లుల్లిపాయలు వేసేసిన, అన్నం కోసమే చేసిన ప్రత్యేకించి. సూపర్ అంటే సూపర్ ఉంది, సూపర్ ఉంది, మస్తుంది అండి. నేను అరుణానందగిరి. ఇక చూడండి రామచిలుకలు ఎంత అల్లరి చేస్తున్నాయి. కరెక్ట్ ఇప్పుడు ఈవినింగ్ 5:30 అవుతుంది. ఈ టైంకు రామచిలుకలు ఇట్లా కూర్చుంటాయి. మళ్ళీ 6 అయిందంటే వెళ్ళిపోతాయి. చూడండి కోతి వచ్చి కూర్చుంది. కోతి రోజు వస్తుంది దాదాపుగా. ఇగో ఇక్కడ ఉన్నాయి కదా ఈ ఆహారాలు తింటుంది. ఒకవేళ వీలైతే చూపిస్తా. చిలుకలు అరుస్తూ ఉంటే చూస్తూ ఉన్నది. 2 రామచిలుకలు, ఒక కాకి కూర్చుంటున్నది. కోతి చూడండి మన దిక్కే చూస్తుంది. ఇప్పటిదాకా ఓహో ఇక్కడ కొబ్బరి కొమ్మ మీద చూడండి 3 ఉన్నాయి. అవి చూడండి లేనా ఎప్పటి నుండి 3 లైన్గా భలే కూర్చున్నాయి. కొబ్బరి కొమ్మ చెట్టు పక్కకు లెఫ్ట్కు కొమ్మ మీద చూడండి 3 కూర్చున్నాయి. ఇక చాలా జూమ్ అయితే అవుతలేదు, ఇంతకంటే ఎక్కువ. దాని మీద 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. కొమ్మలు చిలుకలు ఒకటే కలర్ అయ్యేసరికి సరిగ్గా అనిపిస్తలేవు. పైన అయితే కాకి కూర్చుంది. ఇప్పటిదాకా వేరే పిట్టలు వచ్చినాయి, వెరైటీగా అరిచినాయి. ఇక మొబైల్ ఛార్జింగ్ ఉండే. కోతి వస్తుంది, అక్కడ రేకుల మీద కూర్చుంది కదా కోతి, వస్తుంది వచ్చి ఇవి తినిపోతుంది. ఇక కరెక్ట్ 5 గంటల నుండి 5:30 లోపు రామచిలుకలు ఈవినింగ్ టైంలో కంపల్సరీ వస్తాయి. సరే మన వీడియో ఎడిటింగ్ చేస్తున్నా నేనైతే. ఇక ఇప్పుడు ఇంట్లోకి వెళ్తాను. ఇక ఈ రోజైతే ఇంత, రేపు ఒక మంచి విడతట మళ్ళీ వెళ్తాం. అప్పటికి బాగా